ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నాగసాధువుల అఘోరీ బాబాల రాజస్నానాలతో కోట్లాది మంది భక్తజనుల సందడితో కొనసాగుతోంది అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ కుంభమేళ. కుంభమేళ అన్న పదం వినగానే అన్నిటికంటే ముందుగా అందరికీ జ్ఞాపకం వచ్చేది నాగసాధువులు. కుంభమేళ అంటే సంస్కృతి, సంప్రదాయం, పుణ్యస్నానాలు, పవిత్ర నదీమతల్లులు, వివిధ ప్రాంతాల భాషల ప్రజలు ఒక్కచోట చేరే సందడి, భిన్నత్వంలో ఏకత్వంలా విభిన్న సంప్రదాయాల ప్రజలు ఒక్క దగ్గర చేరే సమూహం. ఇన్ని అంశాలుండగా కుంభమేళ అనగానే మొట్టమొదట నాగసాధువులే ఎందుకు జ్ఞాపకం వస్తారు? కుంభమేళాలో నాగసాధువులకు అంత ప్రాధాన్యత ఎందుకు? కుంభమేళ అంటేనే నదులలో పుణ్యస్నానాలు. ఇక్కడ కూడా నాగసాధువులది మొదటి అడుగే. కుంభమేళాలో మొట్టమొదటి రాజస్నానం నాగసాధువులు చేసిన తరువాతే మిగిలిన వాళ్లకు అనుమతి లభిస్తుంది. నాగసాధువులు మొట్టమొదటి పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత అఘోరీలు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఆ తరువాత సామాన్య భక్త జనానికి స్నానమాచరించే అవకాశం వస్తుంది. ఎందుకలా? కుంభమేళాలో ఇన్ని అంశాలుండగా నాగసాధువులే ముఖ్య పాత్రగా ఎందుకు పరిగణిస్తారు? నాగసాధువులు ఎక్కడ ఉంటారు? నాగసాధువుల సమూహాలను అఖాడాలు లేదా అఖారాలు అని చెప్తూ ఉంటారు. అసలు ఈ అఖాడాలంటే ఏంటి? వాటి చరిత్ర ఏంటి? ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణ జన సమూహంలో మామూలు రోజుల్లో ఎప్పుడూ ఎక్కడా కనబడరు నాగసాధువులు. సామాన్య ప్రజలు నాగసాధువులను చూడాలంటే ఒక్క కుంభమేళాలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ప్రజలు కుంభమేళాలో వారిని చూడడానికి అంత ఆసక్తి చూపిస్తారు. వాళ్ళ ఆశీర్వాదాల కోసం అంతగా ఎగబడతారు. ఎప్పుడూ చూడలేని వారిని కుంభమేళాలో చూడగానే ఒక అలౌకిక అనుభూతికి లోనవుతారు. కుంభమేళా సమయంలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, రథాలపై వస్తున్న నాగసాధువుల వైభవాన్ని చూసి తీరవలసిందే. ఒక పండుగ వస్తే, ఏదైనా ఉత్సవం వస్తే, లేక ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగితే ఆ సమయంలో ఆయా కార్యక్రమాలకు హాజరయ్యే వారితో రవాణా వ్యవస్థ అంతా కిక్కిరిసిపోతుంది. మరి కుంభమేళ సమయంలో వేలాది మంది నాగసాధువులు వస్తారు. కానీ ఎక్కడి నుంచి వస్తారో, కుంభమేళ అయిన తరువాత ఎక్కడకు వెళతారో, ఎక్కడ నివసిస్తారో ఎవ్వరికీ తెలియని రహస్యం. ఆదిశంకరాచార్యుల వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులందరినీ ఒక్కచోట చేర్చి ఒక వ్యవస్థగా, సనాతన ధర్మ రక్షణ వ్యవస్థగా ఏర్పరిచారని చరిత్ర చెబుతోంది. అలా ఏర్పడినవే అఖారాలు లేక అఖాడాలు. అలాంటి అఖాడాలు 13 ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు ఆలయాలను, సనాతన సంప్రదాయాలను అన్యమతస్థుల దాడుల నుంచి కాపాడిన చరిత్ర నాగసాధువులది. అందుకే నాగసాధువులను సనాతన ధర్మ పరిరక్షణ సైన్యంగా అభివర్ణిస్తారు. శైవ, వైష్ణవ, ఉదాసీన్ విభాగాలకు చెందిన సాధువులు మొత్తం 13 అఖాడాలు ప్రధానంగా గుర్తించబడ్డాయి. వీటిలో శైవ శాఖకు చెందిన 7 అఖాడాలు. ఇందులోని సాధువులు శివారాధన చేస్తారు. వీరే నాగసాధువులు. బైరాగి వైష్ణవ శాఖకు చెందినవి 3 అఖాడాలు. ఇందులోని సాధువులు విష్ణువారాధకులు. ఉదాసీన్ శాఖకు చెందినవి 3 అఖాడాలు. ఇందులోని సాధువులు గురునానక్ బోధలు అనుసరిస్తారు. ప్రధానంగా చెప్పుకునే అఖాడాలు 13. అందులో మొదటిది శ్రీ పంచదశనాం జునా అఖాడా. ఇది వారణాసి కేంద్రంగా ఉంటుంది. ఇది అఖాడాలన్నిటిలోనూ అతిపెద్ద అఖాడాగా చెబుతారు. ఆది శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన దశనామి సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తారు. 2019లో ఉనికిలోకొచ్చిన ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి కిన్నెర అఖాడా ఈ జునా అఖాడాలో భాగంగా ఉంటుంది. రెండవది శ్రీ పంచాయతీ నిరంజని అఖాడా. ఇది గుజరాత్లో స్థాపించబడింది. వీరు కార్తికేయుడిని ఆరాధిస్తారు. విశేషమైన విషయం ఏంటంటే ఈ అఖాడాలో డాక్టర్లు, ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లాంటి ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఉంటారు. మూడవది పంచ్ అటల్ అఖారా.
వారణాసి కేంద్రంగా ఉండే ఈ అఖాడా అతి పురాతన అఖాడాగా చెప్తారు. వీరు గణేశుడిని ఆరాధిస్తారు. 4వది పంచదశనాం ఆహ్వాన్ అఖాడా. ఇది కూడా వారణాసి కేంద్రంగా ఉంటుంది. ఇందులోని సాధువులు దత్తాత్రేయుడిని పూజిస్తారు. 5వది నాసిక్ కేంద్రంగా ఉండే అతి పురాతన అఖాడా, తపోనిధి శ్రీ ఆనంద్ పంచాయతీ అఖాడా. 6వది ప్రయాగ్రాజ్ కేంద్రంగా ఉండే శ్రీ పంచాయతీ మహానిర్వాణి అఖాడా. 7వది జునాగఢ్ కేంద్రంగా ఉండే శ్రీ పంచదశనాం పంచాగ్ని అఖాడా. ఈ అఖాడాలోని సాధువులు మిగిలిన అఖాడాలకు భిన్నంగా ఉంటారు. ఇక 3 వైష్ణవ అఖాడాల గురించి చెప్పుకుంటే, బృందావన్ కేంద్రంగా ఏర్పడిన హనుమంతుడిని పూజించే శ్రీ నిర్మోహి అఖాడా ఒకటి. 2వది సబర్కాంత కేంద్రంగా ఏర్పడిన శ్రీ దిగంబర్ అఖాడా. 3వది అయోధ్య కేంద్రంగా ఏర్పడిన శ్రీ నిర్వాణి అఖాడా. ఇక ఉదాసీన్ అఖాడాలుగా పిలువబడే మరో 3ఉన్నాయి. అందులో ఒకటి సిక్కు బోధనలను సంప్రదాయాలను అనుసరించే శ్రీ పంచాయతీ బడా ఉదాసీన్ అఖాడా. 2వది శ్రీ పంచాయతీ నయా ఉదాసీన్ అఖాడా. 3వది శ్రీ నిర్మల్ పంచాయతీ అఖాడా. ఈ ఉదాసీన్ అఖాడాలు 3 కూడా సిక్కు మత సంప్రదాయానుసారం ఉంటాయి. అఖాడాలన్నీ కూడా సజావుగా సాగేందుకు ఒక క్రమబద్ధంగా నిర్వహిస్తారు. అఖాడాలలో ఆచార్య మహామండలేశ్వర్ అత్యున్నత స్థాయిలో ఉంటారు. అఖాడా యొక్క ప్రతి విభాగం ఆధ్యాత్మిక పరిపాలనా కార్యకలాపాలన్నీ సజావుగా సాగేలా చూసే బాధ్యత ఆచార్య మహామండలేశ్వర్దే. అఖాడాలో తరువాతి స్థానం మహామండలేశ్వర్ది. ముఖ్యమైన మత సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించడం, సజావుగా సాగేలా చూడడం మహామండలేశ్వర్ బాధ్యత. తరువాతి స్థానం శ్రీ మహంత్ తీసుకుంటారు. అఖాడాలో రోజువారీ కార్యక్రమాలన్నీ సజావుగా సాగేలా చూసే బాధ్యత శ్రీ మహంత్ది. నాగ సాధువులు శైవ అఖాడాలలో అంతర్భాగంగా ఉంటారు. లౌకిక జీవనానికి అతీతంగా ఉండే జీవన శైలి వీరిది. వీరికి బంధాలుండవు, అనుబంధాలుండవు. అన్ని వ్యామోహాలను వదిలిపెట్టి బతికుండగానే తమకు తామే పిండం పెట్టుకునే నిర్మోహులు నాగసాధువులు. నాగసాధువులుగా రూపొందడం అంత సులభమైన విషయం కాదు. ఎవరైనా తాను నాగసాధువుగా దీక్ష తీసుకుంటాను అని అఖాడాలకు వెళితే అఖాడా పెద్దలు అతడిని అన్ని విధాల, అంటే అతడి నేపథ్యమేంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు సాధువు కావాలనుకుంటున్నాడు, ఇలా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి ఆ వివరాలతో సంతృప్తి చెందితేనే అఖాడాలోకి ప్రవేశమిస్తారు. అప్పటి నుంచి దాదాపు 6 నుంచి 12 సంవత్సరాల పాటు దీక్షను చేపట్టాలి. ఆ కాలంలో ఆ వ్యక్తి తాను కామ క్రోధ మోహాలనబడే ఇతర అనేక వ్యామోహాల నుంచి బయటపడినట్టుగా అఖాడా పెద్దలను పూర్తిగా నమ్మించవలసిన పరిస్థితి. ఆ కాలాన్ని పూర్తి చేసిన తర్వాత అఖాడా అధిపతి ఆ వ్యక్తి కామ కోరికల నుండి విముక్తయ్యాడని నమ్మితే అప్పుడు ఆ తరువాత ప్రక్రియకు అసలైన దీక్షకు వెళతారు. రాత్రి 2 గంటల నుంచి 2:30 గంటల మధ్య అత్యంత ప్రశాంతమైన సమయంలో నాగసాధువుల దీక్ష మొదలవుతుంది. దాదాపు 48 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందట. నాగ సన్యాసులు రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని భుజించాలి. నాగసాధువులు వస్త్రాలు ధరించరు. వస్త్రాలు ఆడంబరానికి, ప్రాపంచిక జీవితానికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే లౌకిక ప్రాపంచిక జీవితానికి దూరంగా ఉండే విధంగా తమ శరీరాన్ని కప్పుకోవడానికి బూడిదను మాత్రమే పూసుకుంటారు. అలాగే నాగసాధువులు కేవలం నేలపైనే నిద్రపోవాలి. నాగసాధువులు మరణించాక సాధారణ మనుషుల్లాగా వారికి దహన కార్యక్రమాలు చేయరు. ఎందుకంటే వారు బ్రతికుండగానే తమకు తామే పిండం పెట్టుకుని ఆ కార్యక్రమాలన్నీ ముగిస్తారు. ఇక తమ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో వీరు ధ్యాన స్థితిలో కూర్చుంటారు. అలా ధ్యాన స్థితిలోనే వారి శరీరాలను భూమిలో పాతి పెడతారట. కొన్నిసార్లు వారి శరీరం పవిత్రమైన నదుల్లో కలిపేస్తారని కూడా చెబుతారు. ఇంత కఠినమైన నియమాలతో ఎక్కడో ఒంటరి సాధనలో మునిగిపోయే నాగసాధువులు కేవలం ఆధ్యాత్మిక అన్వేషకులేనా అంటే ఖచ్చితంగా కాదనే చెబుతోంది చరిత్ర. అవసరమైతే సనాతన ధర్మానికి సంకటం వాటిల్లితే
గ్రంథాలు పట్టిన చేతులే పదునెక్కిన ఆయుధాలు పట్టి ధర్మ సంకటం చేసే వారిని ఊచకోత కోస్తాయని, ధ్యానంలో నిమగ్నమైన నాగసాధువులే సైనిక పటాలల్లా ఒక్కొక్క నాగసాధువు ఒక సుశిక్షితుడైన యోధునిలా ముందుకు కదులుతాయని స్పష్టం చేస్తోంది చరిత్ర. అందుకే నాగసాధువులు అంత పూజనీయులు, దర్శనీయులు.